హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. కేంద్ర ఆర్థిక సర్వే 2024-25 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో భాగంగా ఫిజికల్ డెఫిషియెంటీ జీడిపిలో ఎంత శాతంగా ఉంది అంటే 2020-21లో 9.2%, 2021-22లో 6.7%, 2022-23లో 6.4%, 2023-24లో 5.6%గా ఉండడం జరిగింది. ఇక జీడిపి గ్రోత్ రేట్ అట్ కాన్స్టాంట్ ప్రైజెస్ ఇన్ % ప్రకారం కనుక అంటే జీడిపి గ్రోత్ రేట్ అనేది ఏ విధంగా ఉందో పరిశీలిస్తే 2021-22లో 9.7%, 2022-23లో 7.0%, 2023-24లో 8.2%, 2024-25లో 6.4% ఉండగా 2025-26 రాబోయే ఆర్థిక సంవత్సరంలో 6.3% నుంచి 6.8%గా జీడిపి గ్రోత్ రేటు ఉండడానికి అవకాశం ఉందని సర్వేలో పేర్కొనడం జరిగింది. ఇక ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కనుక అంటే విదేశీ మారక నిల్వలను US బిలియన్ డాలర్లో కనుక పరిశీలిస్తే 2021-22లో 607.3 US బిలియన్ డాలర్లు ఉండగా 2022-23లో 578.4 US బిలియన్ డాలర్లు ఉండగా 2023-24లో 646.4 US బిలియన్ డాలర్లు ఉండగా 2024-25లో 634.6 US బిలియన్ డాలర్లుగా ఉండడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ కనుక పరిశీలిస్తే అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి కనుక పరిశీలిస్తే 2020-21లో 310.7 మిలియన్ టన్స్ ఉండగా 2021-22లో 315.6 మిలియన్ టన్స్ ఉండగా 2022-23లో 329.7 మిలియన్ టన్స్ ఉండగా 2023-24లో 332.3 మిలియన్ టన్స్గా ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది ఉండడం జరిగింది. ఇక ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది అంటే 2020-21లో -8.4% ఉండగా 2021-22లో 11.4% ఉండగా 2022-23లో 5.2% ఉండగా 2023-24లో 5.9%గా ఉండడం జరిగింది. ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ జీడిపి కనుక పరిశీలిస్తే 2020-21లో 2.1% ఉండగా 2021-22లో 2.5% ఉండగా 2022-23లో 2.7% ఉండగా 2023-24లో 3.2% అనేది జీడిపిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఉండడం జరిగింది. ఇలాంటి కేంద్ర ఆర్థిక సర్వేకి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలను మీకు ఈ వీడియో రూపంలో అందించడం జరిగింది. రాబోయే సర్వే గురించి మొత్తం మనం పూర్తిగా ఒక వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకురావే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.